హాయ్ ఎవ్రీవన్. వీ ఆల్ నో దట్ ప్రతి 5 yearsకి మనకి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్ని స్టేట్స్లో. అండ్ కరెంట్లీ తమిళనాడులో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, యూజువల్గా మనం చూస్తూ ఉంటాం ఎలక్షన్స్ టైంలో పోలింగ్ బూత్ దగ్గర గంటల తరబడి క్యూలో నుంచుని మన ఓట్ హక్కు ఏదైతే ఉందో దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఎవరైనా వేరే ఊర్లలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వేరే స్టేట్స్లో జాబ్ చేసేవాళ్ళు కూడా పర్టిక్యులర్గా ఆ రోజు లీవ్ పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్కి వచ్చి వాళ్ళ ఓట్ హక్కుని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే తమిళనాడులో కన్యాకుమారి జిల్లాలో పద్మనాభపురి నియోజకవర్గంలో ఒక ప్లేస్ ఉంటుందన్నమాట, అప్పర్ గోదయారు అని. అక్కడ ఒక జల విద్యుత్ కేంద్రం ఉంటుంది. అక్కడ చాలా తక్కువ మంది, ఒక 10-12 మంది అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది ఓటర్స్ ఉంటారనమాట. వాళ్ళ కోసం స్పెషల్గా ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీ ఆల్ నో దట్ ప్రతి ఒక్క ఓట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని సీరియస్గానే తీసుకుంటుంది. సో అందులో భాగంగానే ఈసారి ఎలక్షన్స్కి కూడా లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్, అంటే ఆ ప్లేస్లో పనిచేసే ఆ 12 మంది ఉద్యోగుల కోసం 125 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఏదైతే ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఉంటాయో వాటిని అక్కడికి తరలించడం జరిగింది, జస్ట్ ఫర్ ద 12 ఓట్స్. అండ్ వాళ్ళు కూడా అక్కడ దాకా రావాలి అని అంటే సమ్ అడవి మార్గం ఉంటుందన్నమాట. సో దాని త్రూ ట్రావెల్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు కూడా అక్కడ ఓటు వేయడం జరుగుతోంది. అండ్ అలానే పళని నియోజకవర్గంలో అటు కొడైకెనాల్ ప్లేస్లో చుట్టూ కొండ గ్రామాలు అవన్నీ ఉంటాయన్నమాట. అక్కడికైతే లైక్ రోడ్ వే కూడా ఉండదు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, ఈవీఎంస్ కానివ్వండి, ఇతర ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన ఈ ఓటింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ ఆ పర్టికులర్ ప్లేస్లో గుర్రాల మీద తరలించడం జరుగుతోంది. అండ్ వన్స్ ఏదైతే ఈ ఎలక్షన్స్ ఈ హడావుడంతా అయిపోతుందో మళ్ళీ వాటిని బ్యాక్కి తీసుకొచ్చేస్తారనమాట. సో ప్రతి ఒక్క ఓట్ అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఎలక్షన్ కమిషన్. అండ్ వాళ్ళే కాదు, మనం కూడా ఓట్ రైట్ ని ఒక హక్కుగా చూడడం మాత్రమే కాదు, అది యాక్చువల్గా మన బాధ్యత కూడా. ఎందుకంటే మన స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉండాలి, ఎవరు మనల్ని లీడ్ చేయాలి, మన నాయకుల్ని బేసిక్గా మనమే ఎన్నుకోవడం అనేది హక్కు మాత్రమే కాదు, అది బాధ్యత కూడా. బికాజ్ వీ నెవర్ నో, ఒక్క ఓట్ కూడా డిఫరెన్స్ తీసుకురావచ్చు. సో మీరందరూ కూడా మీ ఓట్ రైట్ ని యూటిలైజ్ చేసుకోండి.